కృషాంక్ గారు. సార్ వాస్తవానికి అంటే ఇప్పుడు మేము అవసరం లేదు, నేను కానీ బీజేపీ కానీ అవసరం లేదు, రెండు చేయొచ్చు మీరు. ఒకటి ప్రజలను, వాళ్ళనే రైతులను, మీకు రైతు బంధు వచ్చిందా, మీకు రుణమాఫీ ఇచ్చామని ఇందాక మన ప్రకాష్ రెడ్డి గారు కూడా మొదట్లో ఇచ్చారనేది అంటున్నారు సార్. ఇవ్వండి, ఇది డిసెంబర్ 11, 2023. వేరేదేదో చూపెడతలేను నేను, ఏ సైట్ చూపెడతలేను, ఇది తెలంగాణ చీఫ్ మినిస్టర్ వెబ్సైట్ ఇది. ఓకే. అంటే గత సంవత్సరంలో ఎలక్షన్స్ కంటే ముందు నిరంజన్ రెడ్డి గారు అని వీరి పార్టీ వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఐ థింక్ బీసీ కమిషన్ నిరంజన్ గారు వారు రాసి ఎలక్షన్ కమిషన్ కి రాసి దాన్ని ఆపిచ్చారు. అది డిసెంబర్లో వచ్చిన తర్వాత గత సంవత్సరం అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో 2 పంటలు మేము సూటిగా అడుగుతున్నాం, ఈ 2 పంటలకు వచ్చిందా అంటే రాలేదు. ఇంకోటి సార్, రాందాన్ని వీళ్ళే వచ్చింది సంతోషపడండి, విజయోత్సవాలు చేసుకోండి అని అంటే ప్రజలకే ఇవాళ అనుమానం వస్తున్నది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాంతి కూడా ఇవాళ మీ సాక్షి ఫ్రంట్ పేజ్లోనే 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది, చేసేసినాం. ఒక్క రైతు కన్నా 2 లక్షల రుణమాఫీ వచ్చిందంటే వాళ్ళ అయోమయంలో ఉన్నారు. ఇవాళ రైతులే తిరగబడుతున్నారు. ఇవాళ నిజంగా 20,000 కోట్ల పైన 21,000 2 లక్షలు అని అన్నారు. 2 లక్షలు అప్పు ఉండాలి కదా, 2 లక్షలు లక్ష రూపాయలు కూడా కాలేదు, లక్ష రూపాయలు కూడా కాదు. ఇక్కడ దేనికే ధర్మంగా మాట్లాడారు. మీరు అపోజిషన్ కాబట్టి మీరు మాట్లాడచ్చు. కానీ నా ధర్మంగా ఏంటంటే నా ప్రశ్న, ఒక రైతుకి ₹1,00,000 రుణం ఉందనుకోండి, అది మొత్తం రద్దయిందా లేదా? 2 లక్షల వరకు రుణం ఉందనుకోండి, రద్దయిందా లేదా? మరి రద్దు కాకుండా 2 లక్షలు పై వాళ్ళకి కదా ఆపింది. ఎన్నో గ్రామాల్లో ఉదాహరణకు 100 మంది ఉంటే ఊర్లో 5గురికి 10 మందికి 15 అట్లా కొందరికే అయిందని చెప్పండి, అంతేగాని మొత్తం. సార్ ఇంకోటి చెప్తాను మీకు. ఫస్ట్ ఏమో ఉదాహరణకు ఆగస్టులో పోయిన ఆగస్టులోనే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అని వీరి ఎంపీ పార్లమెంట్లో పోయి అయిపోయింది, ఒకటే దఫాలో చేసేసినామని ప్రధానమంత్రి గారికి మొత్తం దేశంలో ఉన్న వాళ్ళకి అందరికి చెప్పారు. నంబర్ 1. నంబర్ 2, అసలు వీరు ఏమని చెప్పారు? ఫస్ట్ 40,000 కోట్లు అవసరము అని చెప్పారు. 31,000 కోట్ల అయిన లెక్క. బట్టి విక్రమార్క గారు బ్యాంకర్స్ దాంట్లో అసలు 8,000 కోట్లే ఇవాళ వరకు రిలీజ్ అయినాయి. అంటే మేము అనేది ఏంటంటే ఎవరిని మోసం చేస్తున్నారు ఈ లెక్కలతోని? రైతు బంధు అయిపోయింది, రైతు భరోసా అయిపోయింది అని మీరు అంటున్నారు. అంతెందుకు సార్, బోనస్ విషయం ఇప్పుడు కొత్తగా ఏమని చెప్తున్నారు? మొన్న తుమ్మల గారు ఏమని మాట్లాడారు? కొందరు రైతులు మాకు చెప్తున్నారు, రైతు బంధు కాదు, మీకు బోనసే ఇచ్చేసేయండి, రైతు బంధు అవసరం లేదని చెప్పండి, ఇదే మంచిగా ఉందంట అని. సరే, రేపు యాసంగి వస్తున్నది. యాసంగిలో అసలు తెలంగాణలో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఏం పంట అవుతుంది? అందుకే కదా మేము కేంద్రంతో కొట్లాడింది. పారాబాయిల్డ్ రైసు, నూకలు, దొడ్డు బియ్యం, ఇది కదా వచ్చేది. అంటే దాని అర్థం ఏంది? సన్నాలకు మాత్రమే 500 బోనస్ అని మీరు ఎప్పుడు కండిషన్ సప్లై అని ఎలక్షన్స్ తర్వాత చెప్పారు. ముందు చెప్పలేదు. ఓట్లు అడిగినప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తాం, అట్లయితేనే మీరు మాకు ఓటేయండి అని అనలేదు. తెలంగాణలో వచ్చే పంట ఇంకోటి, మీరు మొన్న రికార్డు స్థాయిలో అయింది. రికార్డు స్థాయిలో అసలు కేసీఆర్ కంటే ముందు కాళేశ్వరము లేకుండే, ధాన్యము లేకుండే. సార్ కోవిడ్ సమస్య, కోవిడ్ అప్పుడు 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం మనం సేకరించినాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా 1,20,00,000, దాని తర్వాత ఇయర్ కూడా 1,30,00,000 మెట్రిక్ టన్లు. ఇవి అధికారిక లెక్కలు. ఇవాళ మీరు ఉట్టిగానే అబ్బా అద్భుతంగా జరిగిపోయింది, అసలు గత ప్రభుత్వంలో ఏం జరగలేదు అని మీరు అంటున్నారు చూడండి. దాంతోనే ఇవాళ బేరీజ్ చేసుకుంటే మీరే ఇచ్చారు అవకాశం. మీ విజయాలు ఏంటివో మీరు చెప్పండి. మీరు ఏం ఆదాయం పెంచినాం, మేము అసెట్స్ ఏం చేసినాం, ఒక్క నిర్మాణం చెప్పండి. మేము ఒక్క సంవత్సరంలో మేము తొందరపడతలేం. మీరే అంటున్నారు మా వాళ్ళని, మా నాయకులను ఏమని తిడతారు మీరు? బిల్లారంగాలు ఇద్దరు, బావబొమ్మర్దులు ఇద్దరు. సార్ మీరు అంటున్నారు కదా ప్రజలను ఇట్లా మాట్లాడకండి. నాయకుడే ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే ప్రజలను ఏమంటారు? మేము అనేది చెప్తాము. కేసీఆర్ గారిని మీరు ఏమని అంటారు? చార్ల్స్ శోభరాజ్. ఏం కేసుల్లో సార్ చార్ల్స్ శోభరాజ్ అనే వ్యక్తి ఉన్నది? మీరు అంత గొప్ప నాయకుని. సరే వాట్ ఎవర్, బిల్లారంగాలు ఇట్లా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఏమో మాట్లాడతలేరంటావు, వీళ్ళిద్దరేమో ఎక్కువ మాట్లాడుతున్నారు, తొందరపడుతున్నారు అంటావు. కాంట్రడిక్షన్ ఏంటిది? అవును, నిజంగానే కేసీఆర్ గారు తెలివిగా మాట్లాడట్లేదా? లేకపోతే రేవంత్ రెడ్డి గారికి అది అసహనంగా ఉంది. నేను మాట్లాడుతుంటే కేసీఆర్ మాట్లాడుకుంటే ఇప్పుడు కూర్చొని అదే అనిపించింది. మా సోదరుని నా టైం కూడా ఇచ్చేసి ఇంకో 10 నిమిషాలు చలో ఇంకా విజయాలు చెప్పుకో, ఇంకా గొప్పలు చెప్పుకో. ఇవాళ రైతుల పరిస్థితి మీ కొడంగల్ నియోజకవర్గంలోనే కదా సార్. ముఖ్యమంత్రి గారే లేదు ఫార్మా కోసం కాదది అని చెప్తారు. గెజెట్ నోటిఫికేషన్, అఫీషియల్ ప్రభుత్వం రిలీజ్ చేసిన గెజెట్ నోటిఫికేషన్లోనే ఫార్మా అని ఉంటుంది. ఆ తర్వాత అంటే బయటికి వచ్చినాక మనకు లిస్టు తెలుస్తుంది కదా. ఇవాళ చూడండి మైక్రోసాఫ్ట్ సెంటర్ కూడా అదానీ అనే అంటారు.
ఎంత విచిత్రం, మైక్రోసాఫ్ట్కి అదానికి ఏం సంబంధం, అది మళ్ళా తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇన్ని జోకులు చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజల్లో నిజంగా కూడా ప్రజాపాలన మీరు చాలా ఆశ చూపెట్టారు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారిది ఒక స్టేట్మెంట్ చూసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఉంటే బాగుండు అని అన్నారు. ఇవాళ మరి అంత గొప్పగా చెప్పిన వ్యక్తి వాళ్ళ ఎన్కౌంటర్ ములుగులో తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో అయింది, గిదా ప్రజాపాలన. ఇంకోటి చాలా చక్కగా చెప్పారు, మేము ప్రజావాణి చేస్తున్నాం, ప్రజా దర్బార్ పెడుతున్నామని. ఎన్నిసార్లు వెళ్ళారు సార్ రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ప్రతిసారి ఒక్కసారి ఓపెనింగ్ చేసిన ఒక్క రోజు ఆ రోజు తప్ప ఇవాళ వెళ్ళలేదు. ఇవాళ వరకు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళలేదు. ప్రజలను కలవట్లేదు రేవంత్ రెడ్డి గారు. సో కొడంగల్ ప్రజలను వదిలేయండి, ఓటర్లను కలిసే పరిస్థితి. వాళ్ళు మానవ హక్కుల కమిషన్ దాకా పోయినరు, ఎస్టీ కమిషన్ దాకా పోయినరు లగచర్లలో. సో నీ సొంత నియోజకవర్గ ప్రజలను సంతోషమే, మీరు కలెక్టర్ గారు స్టాండ్ తీసుకున్నారు ఒకటే, కానీ అక్కడ ఉన్న గిరిజన మహిళలు ఏమని చెప్పారు? పోలీసులు మాతోని అసభ్యకరంగా ప్రవర్తించిర్రు, అశ్లీలంగా ప్రవర్తించిర్రు అని చెప్పినప్పుడు కనీసం నీ ఓటర్ల కన్సర్న్ మీకు లేదా? ఇలా అది చెప్పండి. రామన్నపేటలో వద్దు మాకు అక్కడ అదాని సిమెంట్ అని వాళ్ళు చెప్తున్నారు, దాని గురించి మీకు కన్సర్న్ లేదా? ఇలా మేమేంటిదంటే ఎంతసేపు అట్లా కాదు, నాకు ఈ పాయింట్ అర్థం కాదు. రాజకీయ పార్టీలు ఇండస్ట్రీ రాకపోతేనేమో రాలేదని తిడతారు, వస్తేనేమో ఇక్కడొద్దు అక్కడొద్దు ఇక్కడొద్దు అని చెప్తారు. మీరు ప్రజల్ని మోటివేట్ చేయాలి, కానీ మీరు అధికారంలో ఉంటే వీళ్ళు, వాళ్ళ అధికారంలో ఉంటే మీరు, వాటిని వ్యతిరేకించే పద్ధతి ఎంతవరకు ఫెయిర్ కాంపెన్సేషన్ అన్నారు. కరెక్ట్. మేము అనేది ఏంటంటే మేము ఇండస్ట్రీస్ ని అపోజ్ చేస్తలేం. మీరు రాహుల్ గాంధీ గారు అదానీ దొంగ, అదానీని అరెస్ట్ చేయండి, అరెస్టే చేసేయండి ఇమీడియట్ గా, ఆయన బయట తిరగొద్దు అని అంటున్నప్పుడు నువ్వు నీ కొడంగల్ వరకు ఎట్లా తీసుకొని వస్తావు? గది మా క్వశ్చన్. డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు సార్. ఇండస్ట్రీస్ రావాలి, ఖచ్చితంగా 100% ఇండస్ట్రీస్ రావాలి. కానీ ఎవరైతే ఆయన కేడీ అని చెప్పి ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పి నువ్వు ఇక్కడ రెడ్ కార్పెట్ వేస్తుంటే ఎట్లా? గురుకుల పాఠశాలల గురించి మేము చెప్తున్నాం ఇవాళ. సరే ఇవాళ ప్రతి దాంట్లో కుమార్ గారు మేము సోషల్ మీడియాలో ఏదన్నా పెడితే కేసు సేమ్ ఆంధ్రప్రదేశ్ స్టైల్ ఆ స్థాయిలో లేదనుకుంటారు. ఇక్కడ మరి అరాచకం మీరు నమ్మరు. ఇక్కడ కూడా 11 కేసులు. మిమ్మల్ని నేను కాదంట్లా, మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు కాదనట్లా, కానీ అక్కడ చూస్తే అసలు మీరు ఇదేంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, అడవిలో ఉన్నామా, లేదా ఇంకెక్కడైనా ఉన్నామా అనే, ఉత్తర కొరియాలో ఉన్నామా అన్నంత దారుణంగా సంవత్సరం పాత కూడా తీసి 7-8 ఏళ్ల క్రితం మరి అన్యాయం అసలు. అంటే అక్కడ ఇదే ఏది కనీసం ఈయన చేయలేకపోతే ఏదో కింద మీద పడి అబద్ధాలు చెప్పి నెట్టుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎవరైనా అడిగితే కూడా ఇప్పుడు మీరు మీలాగే ధైర్యంగా అడుగుతున్నారు, అక్కడ అడిగే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేను సోషల్ మీడియా గురించి ఇంకొకటి ఏంటిదంటే ప్రజలు ఇది గమనించేసారు సార్. ఇవాళ మహారాష్ట్ర, హర్యానా కారణాలు కూడా ఇవే. గ్యారంటీలు అని చెప్తే అవి ఇంకా సేల్ అయితలేవు. గ్యారంటీలు అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా గ్యారంటీలు అని చెప్పుకుంటే ఇవాళ అందుకే ఆ గ్యారంటీల నుంచి పక్కన పోయేసి ఇలా కొత్తగా మేము అంటున్నాం. ఇప్పుడు మూసీది మీరు చేస్తా అంటున్నారు, అసలు 1,50,000 కోట్ల కాంట్రాక్టు ఎట్లా 1,50,000 కోట్లు మీరు ఎట్లా ఖర్చు పెడతారు, ఎక్కడేమొస్తుంది అని అడిగినాం. అండ్ సార్ ఎక్కడన్నా కూడా డిపిఆర్ లేకముందే, ఒక ప్లాన్ లేకముందే ఇల్లు కూల్చివేతలు మొదలు పెడతారా సార్? మీరు కూల్చివేతలు మొదలు పెట్టేశారు, మార్కింగ్లు మొదలు పెట్టేశారు. మీ దగ్గర ప్లాన్ ఉందా, డిపిఆర్ ఉందా అంటే దేర్ ఇస్ నో డిపిఆర్. ఎక్కడ ఏం తీసుకొని వస్తున్నారు? కొరియాకి వెళ్ళిండ్రు, ఇగోండి ఇక్కడ రెస్టారెంట్లు వస్తాయి, ఇక్కడ హోటళ్ళు వస్తాయి. మేము అంటున్నది ఏంటంటే మేము హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు ఇస్తామని చెప్పారు సార్. మేము ఎస్టీపీలు అయితే మేము ఎస్టీపీలు, ఎస్ఎన్డిపిలు రకరకాల కార్యక్రమాలు చేసినాం, అవి కంప్లీట్ చేయండి సార్. మేము మొదలు పెట్టినవి ఎన్నో కూడా మేము మంచిగా మీకు కొన్ని అందించినాం. ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ జాబ్స్ 50,000 ఉద్యోగాలు అందించింది మేము. మీరు దాన్ని కొత్తగా మీరు ఏం చేసిర్రు చెప్పండి, ఏం మొదలు పెట్టినరు మీరు చెప్పండి. నెగేషన్లో పోతున్నారు మీరు. పొలిటికల్ పార్టీగా మాతోని నెగిటివ్ అజెండాగా పోతున్నారు, ఫైన్. కానీ ప్రజల మీద కూడా మీరు నెగిటివ్గా పోతున్నారు కదా. వాళ్ళు మాట్లాడితే రైతు బంధు రాలేదా, చెప్పుతోని కొడతాం అన్నది ఎవరు సార్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనలేదా? చేనేతలు మీరు ఇది బంద్ చేసి కాండంలో అమ్ముకోండి అని కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డి గారు అనలేదా సార్? పేడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇల్లు కూల్చివేతలు ఉన్నారో వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అని అనలేదా సార్? మీ కొడంగల్లో, లగచర్లలో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ రెచ్చగొడితే, కేటీఆర్ రెచ్చగొడితే అయింది. గురుకుల పాఠశాలల్లో సార్ ఆ పిల్లలు డ్రామా చేస్తారా సార్? కుట్ర ఉన్నది ఇందులో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ వీళ్ళు కలిసి చేస్తున్నారు. మాకు కడుపున వస్తుంది, మాకు ఎలుకలు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని వాళ్ళు చెప్తుంటే అది కూడా డ్రామానా? నెగిటివ్లోకి పోకండి. మీరు మంచి పాలన, మీకు ఒక అవకాశం వచ్చింది, ఆ పాలనను మీరు అందించండి. కానీ ప్రజల మీద దుమ్మెత్తిపోయేబట్టే ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ చేసి ప్రజలు ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే
కాంతాన్ని అయిందని ఎట్లా స్వీకరించాలి మేము? అవును. మాకు ఇది వచ్చింది అని ఎట్లా కానీ స్వీకరించాలి? వీటన్నిటికంటే హైడ్రా కొంచెం మొదట ఏదో మంచి పేరు వస్తుంది అనుకుంటే అది కొంచెం నెగిటివ్ తెచ్చినట్టు. సార్ నేను ర్యాంకింగ్ ఇయ్యను, ఎందుకు చెప్పాలి సార్? డే 1 నుంచే నీ ఆరంభం అబద్ధంతోనైంది. ఓహో అట్లే కంచెలు పెట్టిందే నువ్వు. ఇక ఫస్ట్ మీ స్పీచ్లలోనే మొదలు పెడదాం సార్. కంచెలు మేము తెంచినాం, మేము తీసే కంచెలు పెట్టింది నువ్వు కదా. నీ ప్రభుత్వమే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంచెలు పెట్టింది, ఆడికెళ్ళి మొదలైంది. తర్వాత చూడండి నేను ప్రజా దర్బార్ చేస్తా అని అన్నావు, ఆడికెళ్ళే మొదలైంది. డే 1 నుంచే. తర్వాత ఏం చేసిర్రు, అక్కడ ప్రగతి భవన్ దగ్గర కేసీఆర్ గారి పేరుంటే బురద రుద్దిర్రు, అయిపోయా. వీళ్ళు ఇక ఎక్కువసేపు వీళ్ళ మైండ్ సెట్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది. సో గ్రాఫ్ రేట్ అల్టిమేట్గా ఇవాళ ఒక ఇండస్ట్రీస్ నిజంగా కూడా మనకు రావాల్సిన పెట్టుబడులు ఏమన్నా పెద్దగా తీసుకొని వచ్చిర్రా? మీరు అమెరికా దాకా పోయి మీ తమ్ముతో ఫ్యూచర్ సిటీ కడుతున్నారు కదా, ఫ్యూచర్ సిటీ అని అంత అడవుడు చేస్తున్నారు కదా. ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా ఫ్యూచర్ సిటీ? మెల్లగా అన్ని ఒకసారి వస్తాయా? ఆలోచన అయితే చేస్తున్నాడు కదా. వాటిని మీరు క్యాన్సిల్ చేశారు. స్కిల్ యూనివర్సిటీ అంతేందుకు సార్, ఫార్మా సిటీ ఫస్ట్ మీరు ఫార్మా సిటీ రద్దు అని అన్నారు. అవును, కానీ రైతులకు అందరికి మళ్ళీ భూములు తిరిగి చేయాలి కోర్టు స్టాండర్డ్ గానే లేదు అది రద్దు చేయలేదు మేము అని చెప్తారు. ఒక స్టాండ్ కరెక్ట్ గా ఉండండి. ఈ కమిషన్ల మీద ఏంటి సంక్షిప్తంగా మాట చెప్పండి, తర్వాత ఈయన మాట్లాడతారు. ఈ కాళేశ్వరం కమిషను, అట్లాగే థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించిన కమిషన్లు, వీటి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది? ఏం లేదు సార్, ఇబ్బంది వాళ్ళే పడ్డారు కదా సార్. ఫస్ట్ కమిషన్ వేసిర్రు చైర్మన్ గారిని, సుప్రీంకోర్టు ఎందుకు తొలగించింది సార్? సుప్రీంకోర్టు తొలగించింది సార్. ఎందుకు అంటే ఆయన ఓపెన్ గా చైర్మన్ గారు ప్రీజడ్జ్డ్ గా వచ్చి మీడియా ముందు ఈవెన్ కేసీఆర్ గారు వర్జన్ వినక ముందే చెప్పేశారు. ఇట్స్ అ క్లియర్ పొలిటికల్ స్టాండ్. ఒకటి చెప్పాలనుకుంటున్నాం, కమిషన్ మీరు అన్నారు కాబట్టి ఇంకొకటి చెప్తాను సార్. సార్ దేశంలో ఫస్ట్ టైం ఒక రాష్ట్రంలో 2 సార్లు ప్రజలు ఫార్మ్స్ ఫిల్అప్ చేశారు. ఫస్ట్ టైం 2 సార్లు ఫార్మ్స్ ఫిల్అప్ ప్రజాపాలన అని చెప్పేది. 1,05,00,000 ప్రజాపాలన ఫార్మ్స్, దాని బెనిఫిట్ ఏంటిదో తెలియదు, ఆ ఫార్మ్స్ డేటా ఎక్కడున్నదో తెలియదు, దాంట్లో ఇచ్చిన హామీలు ఏమైనాయా కూడా తెలియదు. మీరు చేసిన సర్వే కూడా అప్పుడే చాలా స్పష్టంగా కోర్టు ఏమని చెప్పింది అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి ప్రెరోగేటివ్ ఉంటది, ఎనీ సెన్సెస్ చేపట్టాలన్నా కూడా దానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉందని కోర్టు ఆ రోజు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, ఇవాళ కూడా మీరు ఇవాళ చేపడుతున్నారు చూడండి, దీనికి కూడా శాంక్టిటీ ఉండదు. అల్టిమేట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే చేపట్టాలి. సో ఓవరాల్ గా మీరు ఏమంటారు? మీరంతా మారీచులు కాదా? మీరు బీజేపీ వాళ్ళు మారీచులు సుబాహువులు కాదా సార్? మేము సర్టిఫికేట్ కంటే ప్రజలు చూస్తారు సార్. వీళ్ళు ఏ విధంగా ఏ ధోరణితో మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తారు. మేమేంటిదో ప్రజలు ఇవాళ వాళ్ళు లీగల్ గా కూడా మా భవన్ కి వచ్చి మా భవన్ కి వచ్చి మా కేసం మీ లీగల్ అడ్వైజ్లు కానివ్వండి, లేకుంటే కేసులు కొట్లాడండి అని ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి తెలుసు. ఇదే విధానంలో పోవాలి, మాకు లాభం అవుతుంది. ఇదైంది అదైంది అన్ని ఈ మాట అంటే గుర్తుకొచ్చింది. కేటీఆర్ గారు మొదట ఏమన్నారు, ఇది 3 నెలల ముచ్చట, ఏమన్నారంటే 3 నెలల ముచ్చట, లేకపోతే ఉంటే వెంటనే పోద్ది అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటుందని చెబుతున్నారు. అంతవరకు రేవంత్ సక్సెస్ అయినట్టే కదా సార్. ఒకటి మేము చెప్తున్నాం, కాంగ్రెస్ లో మామూలుగా గొడవలు ఉంటాయి, గొడవలు లేకుండా చేస్తాం. స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఏమని అన్నారంటే నంబర్ 1 మేము పడగొడతాము, ఇది చేస్తాం. మేము అస్సలు కూడా ఇంటెన్షన్ లేము, వీళ్ళే పడిపోతారు. మేము ఇవాళ కూడా అదే చెప్తున్నాం సార్. ఎందుకు వాళ్ళకు సంబంధించిన కొన్ని పత్రికలే ఉన్నాయి కదా సార్. ఉదాహరణకు ఆంధ్రజ్యోతి గతంలో ఒక నెల క్రితం ఏమని రాసిర్రు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పనిచేస్తున్నారు, మిగతా కేబినెట్ వాళ్ళు ఎవరూ పనిచేస్తలేరు, ఆయనకు సహకరిస్తలేరు, మాట్లాడతలేరు అని ఆ పలుకులు చిలక పలుకులు ప్లాంటెడ్ స్టోరీలు సార్. కలిసి ఉన్నారు అనేది ఎక్కడ కూడా కనబడతలేదు. మాకు కావాలి ఏంటంటే రాష్ట్రానికి మంచి జరగాలి, కేబినెట్ కలిసి పనిచేస్తే మంచిదే కదా. పొలిటికల్ గా వాళ్ళు చేస్తురో లేదో అనేది వేరే విషయం. ఓకే రైట్.